హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కోడితంత్రాలో ఎలా మనం ప్లేస్ అవ్వాలి, క్యాంపస్కి వస్తే ఎలాంటి ప్రాసెస్ ఫేస్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ కోడితంత్రాలు అనేది మన క్యాంపస్కి వచ్చినప్పుడు ఒక ప్రాసెస్ ఉండిద్ది, వాకిన్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ ఉండిద్ది. సో ఫస్ట్ మనకి జాబ్ రోల్ ఏంటిదో చెప్తాను. సో జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ ట్రైనర్. సో టెక్నికల్ ట్రైనర్ అంటే మనము కాలేజెస్కి వెళ్ళి మనం పైథాన్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేవి వాళ్ళకి చెప్పాలి. అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఫుడ్ కానీ మనం ప్రాజెక్ట్ అంటే కాలేజీలో మనము క్లాస్ తీసుకుంటాం కదా, సో వాటిని మనం ప్రాజెక్ట్స్ అంటాము. ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడే ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ మొత్తం కంపెనీయే పెట్టుకుంటుంది. సో ఎవరికైతే టీచింగ్ మీద ఇంట్రెస్టింగ్ ఉండిద్దో, ఎవరికైతే ఓకే నేను చెప్పగలను స్టూడెంట్స్కి అని అనుకుంటారో వాళ్ళకి ఈ రోల్ పనికొచ్చిద్ది అనమాట. సో క్యాంపస్లో అయితే ఫస్ట్ ప్రీ ప్లేస్మెంట్ టాక్ జరుగుతుంది. ప్రీ ప్లేస్మెంట్ టాక్లో కంపెనీ గురించి, బాండ్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, శాలరీ గురించి చెప్తారు. సో కంపెనీ అనేది కోడితంత్ర. ఇది కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అలాగే పిల్ నెంబర్ 817 అక్కడ ఉంటుంది అన్నమాట. సో అది కంపెనీ గురించి. అయితే బాండ్ అయితే 1 year. సో 1 year అయితే ఈ 1 yearలో 6 months ఇంటర్న్షిప్ ఉండిద్ది. శాలరీ వచ్చేసి 15K. 1 year బాండ్ కదా, సో రిమైనింగ్ 6 months వచ్చేసి 4 lakhs per year. సో 30K వస్తుంది పర్ మంత్. అలాగే ఇది మనం ఎప్పుడైనా జాబ్ నచ్చకో లేకపోతే ఏదైనా మంచి ఆఫర్ వచ్చి మనం వెళ్ళిపోవాలనుకుంటే 3 months ముందే చెప్పాలి. నేను జూలైలో వెళ్దాం అనుకుంటున్నా. సో జూలైలో కంపెనీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే నేను మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో నేను ఏప్రిల్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి.